హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జరిగినటువంటి పరీక్షలలో మ్యాథ్స్ 1Aలో క్లారిటీ మార్క్స్ అనేవి కూడా యాడ్ చేస్తున్నారని అయితే అడుగుతున్నారన్నమాట. ఇది మన ఫస్ట్ లైన్ క్వశ్చన్, అలాగే ఒక షార్ట్ క్వశ్చన్, ఒకటి VSA క్వశ్చన్. వీటికి సంబంధించి మార్కులు అనేవి యాడ్ చేస్తున్నారన్న అని అయితే అడుగుతున్నారనమాట. వీటికి సంబంధించి కూడా రాంగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి అంటే అయితే మనకు నిన్న మీకు అందరికీ కూడా తెలియజేశాను. సో వాటికి సంబంధించి మనకు అఫీషియల్ కూడా ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మార్కులు అయితే ఎటువంటి మార్కులు అయితే యాడింగ్ అయితే కావట్లేదు అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అన్న 13 మార్క్స్ అనేవి యాడింగ్ అయితే అవుతున్నాయా. అయితే ఇవి ఏవైతే ఉన్నాయో మార్కులకు సంబంధించి కూడా ఒకసారి అయితే వెళ్ళినట్లయితే క్వశ్చన్ పేపర్లలో కొన్ని ఇంతవరకు అయితే క్వశ్చన్స్ తప్పు రావడం అయితే జరిగింది. ఏవి కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో చూసుకున్నట్టయితే కొంతవరకు అయితే క్వశ్చన్స్ అనేవి తప్పులు అయితే రావడమే జరిగినాయి అన్నమాట. సో అందువలన చూసుకున్నట్టయితే మార్క్స్లు అనేవి కూడా అంటే అటెంప్ట్ చేసిన వారికే ఈ మార్క్స్ అనేవి అయితే పడుతాయి అని అయితే మనకు ఫస్ట్ ముందుగా అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలా రావడం అయితే జరిగింది. సో తర్వాత ఏమన్నారంటే నిన్న డిస్ట్రిక్ట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఒక లాంగ్ టైం క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్, VSA క్వశ్చన్, వీటికి సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్లలో పేపర్ అనేది తప్పుదల అయితే జరిగినాయి అన్నమాట. ఏది మన క్వశ్చన్స్లలో ఒక లాంగ్ టైం క్వశ్చన్, ఒక షార్ట్ టైం క్వశ్చన్, VSA క్వశ్చన్. అయితే మనకు అఫీషియల్ అనౌన్స్లో ఏం చేశారంటే ఎలాంటి 13 మార్కులు కానీ అవ్వచ్చు, 12 మార్కులు కానీ అవ్వచ్చు, ఎలాంటి మార్క్స్ అనేవి కూడా యాడ్ చేయడం లేదు. వాటికి సంబంధించి కూడా రౌండ్ ఆఫ్ చేసి అలాగే మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్ అనేది కూడా మనం నిన్న కొన్ని సెంటర్లలో గమనించినట్లయితే ఏం జరిగిందంటే ఈ ఏవైతే తప్పిదాలు జరిగినాయో వాటి ప్లేసులలో రీప్లేస్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇతర క్వశ్చన్లు చూసుకున్నట్టయితే మరిన్ని క్వశ్చన్లు మరియు ఇతర ఆప్షన్లకు సంబంధించి కూడా కొంతమంది పేపర్ అనేది కూడా తీసుకొని మళ్ళీ ఏం జరిగిందంటే ఇందులో తప్పు వచ్చినాయి అని అయితే మళ్ళీ పేపర్ అనేది కలెక్ట్ చేసి మళ్ళీ కొత్త పేపర్స్ ఇవ్వడం జరిగిందన్నమాట.